ఈ రోజు మన ఛానల్లో మనం చేసే రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అంటే స్వీట్ ఐటమ్ కాదండి, దట్ ఈస్ లడ్డు. అండ్ మనం ఈ లడ్డూని డ్రై ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేస్తాము. ఇది చేతికి చాలా మంచిది. అండ్ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి, అండ్ మెయిన్లీ మోకాళ్ళు ఎక్కువ ఉన్న ముసలి వాళ్ళకి కూడా డైలీ ఒక లడ్డు ఇది మీరు మీ డైట్ లో యాడ్ చేసుకుంటే మీ హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు వచ్చేసి వాటికి ఏమేమి కావాలి, అసలు అవి ఎలా ప్రిపేర్ చేస్తామో నేను చెప్తాను. మీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. ఏమేం కావాలో నేను చెప్తాను. ఇప్పుడు మన లడ్డూకి కావాల్సినవి ఒక 75 to 100 grams జీడిపప్పుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఈక్వల్గా చక్కగా ఫ్రై అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు. సేమ్ జీడిపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బాదం పప్పు తీసుకోవాలి. వాటిని కూడా చక్కగా క్లీన్ చేసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. సేమ్ యాజ్ యూజువల్ ఇవి కూడా గీలో మంచిగా రోస్ట్ అవుతాయి ఇలాగే. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం అనే ఈ షుగర్ అలాంటివి ఏమి తీసుకోవద్దు. సీడ్స్తో ఉన్న ఖర్జూరమే తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఈ లడ్డు కూడా చాలా టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్. ఈ కిస్మిస్ కూడా నేను 75 to 100 grams తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చి మిక్స్డ్ కిస్మిస్. ఒకటి వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కిస్మిస్ అండ్ అలాగే బ్లాక్ కిస్మిస్. మీ దగ్గర 2 ఉంటే 2 యాడ్ చేసుకుని, లేదంటే ఈ రెడ్ కిస్మిస్తోనే ఆపేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ వాల్నట్. మీకు ఈ వాల్నట్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వీటి ప్లేస్లో మీరు పిస్తా యాడ్ చేసుకోండి. అలాగే పిస్తా లేవు, సో ఎందుకంటే వాల్నట్ ఒక 20 to 30 grams ఇలా పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్. ఇవి 3 రకాల సీడ్స్ అండి. దీనిలో మెయిన్ వచ్చేసి గుమ్మడి విత్తనాలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫైనల్లీ వచ్చేసి పుచ్చు విత్తనాలు. వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను మీకు అవి ప్రాసెస్ జరిగే టైంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లడ్డూ మేకింగ్కి మనకు కావాల్సింది మెయిన్గా వచ్చేసి ఫ్రెష్ గీ. నేను ఈ గీని 4 to 5 tablespoons తీసుకున్నాను. అండ్ అలాగే వచ్చేసి నువ్వులు. ఈ నువ్వుల వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా బోన్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కూడా ఈ లడ్డూ మేకింగ్లో యూజ్ చేస్తారు. ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి అంజూరం. అండ్ ఫైనల్లీ వచ్చేసి గసగసాలు. వీటితో మన లడ్డూ మేకింగ్ ఎలా చేయాలి నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకోండి. అండ్ అది స్టీల్ అయితే ఇంకా మంచిది, అల్యూమినియం అలాంటి యూజ్ చేయొద్దు. అల్యూమినియం హెల్త్కి అంత మంచిది కాదు. సో స్టీల్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ తీసుకోండి. కొంచెం ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా తీసుకున్న గీని యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ వచ్చేసి 2 tablespoons యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అవి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి కదా, సో అందుకని గీ యాడ్ చేసుకోండి. చక్కగా గీ మెల్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకోండి. జీడిపప్పు పలుకుని చక్కగా ఇలా యాడ్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని సన్నని సెగ మీద చక్కగా కొంచెం కలర్ మారే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. అస్సలు ఫ్లేమ్ అనేది పెంచొద్దు, ఈ ఊరినే మాడిపోయే ఛాన్స్ ఉంది. సో చక్కగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది అప్పటికప్పుడు మనకి స్టమ్మీ అనేది ఫుల్ఫిల్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది, ఏం డిసీజ్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని రోజు కొంచెం ఒక్కడ తీసుకుంటే చాలు. లైక్ 11 టైంలో, లేదంటే ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ తినే టైంలో వేరే స్నాక్స్కి బదులు ఈ లడ్డూని ఇస్తే మీ పిల్లలకి చాలా ప్రోటీన్స్, హెల్త్కి బెనిఫిట్స్ లాగా ఉంటాయి. చక్కగా నట్స్ ఇలా ఫ్రై అయిపోయి జీడిపప్పు మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనం వీటిని తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో మనం ఫస్ట్ కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని కూడా ఫ్లేమ్ అనేది సన్నగా సెట్ చేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. వీటి వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఇది హార్ట్కి అండ్ స్కిన్కి, హెల్త్కి కూడా మెయిన్గా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, సమ్ హెయిర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బాదం పప్పు చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. సో మీరు ఇది కూడా ఈ లడ్డూలో యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది లడ్డూకి.
చక్కగా బాదం పప్పును కూడా మనం ఇలా గీలో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇవి కలర్ చేంజ్ అవుతే మంచి అరోమా వస్తుంది మనకి. ఇంకా చాలండి, మనం వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సీడ్స్ని నట్స్ని ఫ్రై చేసుకుందాం. సేమ్ వీటిని కూడా ఇలాగే కొంచెం ఎక్కువసేపు కాకుండా ఒక 2 to 3 minutes చాలు. చక్కగా దూరగా ఫ్రై చేసుకుంటే ఇవి కూడా మంచి స్మెల్ వచ్చింది, మన లడ్డూకి చాలా టేస్ట్ వచ్చింది గీలో ఫ్రై చేసుకుంటే. ఈ నట్స్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండవో వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఈ నట్సే తినమని ఎక్కువ చెప్తా ఉంటారు. సో మనం ఆటోమేటిక్గా ఈ లడ్డూలో మనం యాడ్ చేసుకుంటే ఇంకా వేరే ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఈ సిరప్స్ ఏం అవసరం లేదండి. చక్కగా హెల్తీగా ఉంటారు. డైలీ ఒక్క లడ్డు చాలు. ఓకేనా? ఇంక చాలండి, చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇంక ఈ స్టేజ్లో మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే ప్యాన్లో ఒక 2 tablespoon గీ యాడ్ చేసుకుందాం. మిగిలినవి నట్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవడానికి గీలో వాలట్స్ మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 100 grams వచ్చేసి నేను కిస్మిస్ తీసుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు గీలో, సో నేను ఎందుకే వెంటనే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సినవి ఫ్లాక్ సీడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్ చాలా కలిగి ఉంటాయి అండ్ మీ హెయిర్కి మంచి గ్రోత్ వస్తుంది. హెయిర్ లాస్ అవ్వకుండా, డాండ్రఫ్ రాకుండా, మెయిన్గా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో మీకు అసలు ఉండవండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది నువ్వులు ఒకటి యాడ్ చేసేసుకోండి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత కొంచెం మొత్తం కలిసేలాగా ఈ గీ అంతా వీటికి చక్కగా పట్టేలాగా ఒక 2 సార్లు అలా మిక్స్ చేసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూడండి, చూడడానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ప్రాసెస్గా ఉన్నప్పుడే. అదే లడ్డూ మేకింగ్ అయిన తర్వాత తినడానికి ఇంకెంత బాగుంటుంది. సో హెల్త్ అండ్ చూడడానికి అన్ని విధాలు ఈ లడ్డు చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ లడ్డుని ట్రై చేయండి. అండ్ అలాగే మీ పిల్లలకి, మీరు హెల్త్కి చాలా మంచిది. ఇది డైట్లో యాడ్ చేసుకుంటే ఇది వయసుతో సంబంధం లేదండి, ఏ ఏజ్ వాడైనా చక్కగా డైలీ ఒక్క లడ్డు చాలు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ చాలా బూస్టింగ్గా రెడీ అవుతుంది. ఒక 5 minutes ఇలా గీలో చక్కగా ఫ్రై చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇంక ఇలా చాలా అంటే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మన లడ్డూ మేకింగ్కి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇంక నేను ఫ్రైకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను కదా. అండ్ అలాగే ఖర్జూరం కూడా మిక్సీ వేయాలి, అది కూడా చూపిస్తాను నేను. ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనం నట్స్ సీడ్స్ అని ఫ్రై చేసుకున్నాం కదా. ఇంక ఫైనల్లీ మనకి లడ్డు మేకింగ్ కావాల్సిన బాండింగ్కి అండ్ అంజూరం అండ్ అలాగే ఖర్జూరం ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుని వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటాను. ఇవి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్గా లేడీస్లో వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్కి అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్కి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇవి విడిగా తినడానికి అంత ఇష్టపడరు. సో ఈ లడ్డు మేకింగ్లో తింటే మీకు ఆటోమేటిక్గా హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ వచ్చేసి అంజూరం ఇలా పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనం యాడ్ చేసుకునే ఖర్జూరం కూడా ఇలా సీడ్స్ తీసేసుకుని యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని మనం లడ్డు మేకింగ్ కోసం కొంచెం వెడల్పుగా ఉన్న మందపాటి కడాయిని తీసుకోండి. ఇది కొంచెం స్టీల్ అయితే ఇంకా మంచిదండి, కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది. నేను ఇది తీసుకున్నాను. దీనిలో వచ్చేసి మనం కొంచెం గీని యాడ్ చేసుకుందాం. మనం ఖర్జూరాన్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం గీలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ లడ్డు కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది.
గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కొంచెం ఖర్జూరాన్ని అండ్ అంజూరాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఇలా గట్టిగా ఉంటుంది, మీరు ఏం కంగారు పడద్దు. సో నీట్గా కొంచెం అటు ఇటు అనుకుంటూ మిక్స్ చేస్తే చక్కగా గీలో కుక్ అవుతుంది. చక్కగా ఈ అంజూరా అండ్ ఖర్జూరం పేస్ట్ని కూడా స్లోగా ఇలా చక్కగా గీలో ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా స్టిక్కీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బాదం పప్పు అండ్ జీడిపప్పు, ఇవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే నట్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి, చక్కగా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు బయట అంత ఖరీదు పెట్టి కొనే కన్నా అన్ని నట్స్ డ్రై ఫ్రూట్స్ చక్కగా తెచ్చుకొని కొంచెం ఓపిక చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా నీట్గా రెడీ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీరు దీంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో కొంతమంది బెల్లంతో యాడ్ చేస్తారు. నేను బెల్లము షుగర్ అసలు ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఆ స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరా అండ్ అలాగే అంజూరా తీసుకున్నాను. మీరు ఇవి తినని వాళ్ళైతే మీరు బెల్లం యాడ్ చేసుకుని ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్గా ఫ్రై చేసుకున్నాం కదా కిస్మిస్ అండ్ నువ్వులు అండ్ ఫ్లాక్సీస్, వీటిని కూడా చక్కగా ఈ మిక్సింగ్లో యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న ఈ నట్స్ అండ్ అలాగే సీడ్స్ చక్కగా కొంచెం ఖర్జూరని అంజూరని చక్కగా బాండింగ్ అలా పట్టుకునేలాగా చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇవి ఒక 2 to 3 seconds అలా ఫ్రై అయితే చాలు. మనం ఆల్రెడీ గీలోనే ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని ఏం లేదండి, కొంచెం అలా ఫ్రై అయితే చాలు. చక్కగా 5 minutes తర్వాత మనం ఫ్రై చేసుకుంటే ఈ ఖర్జూరము ఈ నట్స్కి చాలా ఈక్వల్గా పట్టి మనకు మేకింగ్ అప్పుడు చాలా ఈజీగా రెడీ అవుతుంది. ఫైనల్లీ వచ్చేసి మనం కొంచెం స్మెల్ కోసం అండ్ టేస్టీ కోసం ఫ్రెష్గా రెడీ చేసుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పొడితో పాటు కొంతమంది కరక్కాయ పొడిని కూడా యాడ్ చేసుకుంటారు, బట్ అది దగ్గర ఇప్పుడు లేదు. మీరు ఇక్కడ తప్పకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. యాలక్కాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ మిక్చర్ అంతా చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక 20 minutes పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారిద్ది. కొంచెం వేడిగా ఉన్న మీరు లడ్డు మేకింగ్ చేసుకోండి, లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి కాసేపటికి చక్కగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు నేను చూపించిన సైజులో లడ్డూని ఇలా మీరు చుట్టుకోండి. చక్కగా నిదానంగా మీరు గీ యాడ్ చేసుకోవచ్చు చేతికి, బట్ మేము ఇది ప్రాసెస్లో ఎక్కువ గీ వేసుకున్నాం కదా, సో మీరు గీ అవసరం లేదు. చక్కగా ఇలా లడ్డూలు నీట్గా చుట్టుకోండి. బయట స్వీట్ షాపుల్లో దొరికే వాటికన్నా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది. సో కొంచెం లేట్ అయినా మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని చక్కగా నీట్గా ఇలా ఇంట్లో ఫ్రీ టైంలో ఒక్కరోజు మీరు ఖాళీ చేసుకుంటే 1 month వరకు స్టోర్ ఉంటాయి. సో మీరు బయట ఎటువంటి మెడిసిన్ కొనాల్సిన పని ఉండదు, ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన పని ఉండదు. ఇది రోజు ఒక లడ్డు తింటే చాలా బాగుంటుంది, హెల్త్ వైజ్ చాలా మంచిది. ఎక్కువ అవసరం లేదండి, రోజుకొచ్చి ఒక లడ్డు చాలు. పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ డైలీ ఒక లడ్డు తింటే ఏం ప్రాబ్లం ఉండదు, హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లలు ఎవరికైనా ఇమ్యూనిటీ బూస్టింగ్ సరిగ్గా లేదు, ఊరికే సిక్ అవుతున్నారు అన్న వాళ్ళకి డైలీ ఇది ఒక లడ్డు అయితే మీరు ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఈ లడ్డు వచ్చేసి మా అమ్మగారికి అంత రాదు, నేనే నేర్చుకుని చెప్తున్నాను, మా తమ్ముడికి చాలా ఇష్టమని. సో మేకింగ్ అంతా నేను చేసి తను వచ్చి ఇప్పుడు లడ్డులు చూడుతుంది. అడుగుదాం తనకు అసలు ఈ లడ్డు ఎలా ఉంది చూడడానికి అడుగుదాము. మా ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు చూసి ఇప్పుడు చేసేవాళ్ళు మీ లడ్డు? నేను ఎప్పుడు చూడలేదు, చూస్తే చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంది. అసలు చూస్తేనే ఇంత బాగుంది, అయితే తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అనేది
అయింది. అసలు స్మెల్ అయితే చాలా గీగిగా వస్తుంది, నెయ్యిగా చాలా ప్యూర్గా ఉంది లడ్డు కూడా. తయారు చేసేటప్పుడు బయట చేస్తే బాగుంటుంది. అమ్మ ఇదిగో లడ్డు చేసా, నువ్వు తిను ఫస్ట్ టైం ఎలాగుందో చెప్పు నాకు. చక్కగా గీలో ఫ్రై చేసి చేసా. చాలా బాగుంది, స్వీట్ ఉంది, బాగుంది. గీలో వేపేవు కాబట్టి చాలా టేస్ట్గా ఉంది, చాలా స్మెల్ వస్తుంది, బాగుంది. అసలు చాలా ఎమిగా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేసి ఎలా ఉందో మాకు తెలియపరచండి. లక్కీ ఇదిగో లడ్డు తిను, నీకోసం చేసి నేను అసలు మంచిగా. బాగుంది మా, ఎలా ఉంది? చాలా స్వీట్ గా ఉంది, తీయగా కూడా ఉంది. బయట ప్యాకెట్లు తిని కూడా రోజు లడ్డు తినాలి నువ్వు, అసలు చాలా మంచిది. బాగుంది. మీరు కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో చెప్పండి.